ఆగండి ఆగండి, పిజ్జా చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? నేను చెప్పినట్లు చేస్తే చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి. చూసారు కదా, బన్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, చీజ్ కూడా అంతే ఎక్కువగా ఉంది, పన్నీర్ పీసెస్ కూడా సూపర్ టేస్టీగా పిజ్జా చేసేద్దాం, వచ్చేసేయండి. చూసారు కదా, ఇదైతే పరస్మో వాళ్ళది మినీ పిజ్జాస్ అన్నమాట. ఇందులో ప్యాకెట్లో వచ్చేసి 2 పిజ్జాస్ ఉంటాయండి. ఇవైతే కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో కూడా ఇచ్చారండి సీజనింగ్ కోసం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మన మినీ పిజ్జా అయితే ప్లేస్ చేసుకొని పైనుంచి ఒక 4 to 5 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. లేకపోతే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే మన పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. బన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తింటే మీరే చెప్తారండి ఇంత బాగుందా పిజ్జా అని చెప్పేసి. మేమైతే యాక్చువల్గా డొమినోస్లో పెట్టుకుంటున్నాం కదా, ఆ పిజ్జా అస్సలు బాగోట్లేదు. పన్నీర్ పిజ్జా ఏదో సాస్ ఎక్కువగా వేసేసి చండాలంగా ఉంటుందన్నమాట, అందుకని అది ఆపేసాము. చూసారు కదా, ఇలా అయితే నేను పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసేసి తినేసాము. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఇలా అయితే అప్పుడప్పుడు చేసి పిల్లలకి ఇచ్చేసేయండి ఎప్పుడైనా కావాలనుకుంటే. ఎప్పుడూ కాదనమాట, అప్పుడప్పుడు ఇవ్వచ్చు.